రిటైర్మెంట్ తర్వాత దాని పదవి జరుగుతున్నాయి కదా దాన్ని ఇప్పుడు. ఎలాగా అది మీకు ఎందుకంటే చీఫ్ జస్టిస్ లాంటి వాళ్ళు ఇంకో పోస్ట్ ఎందుకండి? అవును. రాజ్యసభ ఎందుకు? అది అదేవిధంగా ముందర ఎట్లయింది, వాళ్ళు చేశారు కాబట్టి నాకు కూడా ఏదో వస్తుందనేటువంటి ఉంది కదా, అదెందుకు? నేను హెచ్ఆర్డీలో ఉన్నాను ఇక్కడ, అప్పుడు పిఆర్కే ప్రసాద్ గారు నాకు ఎక్స్టెన్షన్ రాశారు, రీఎంప్లాయ్మెంట్ అదే. నాకు వాళ్ళు అప్పుడు గవర్నమెంట్ అంటే అధికారంలో ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ వాళ్ళు చూసి ఆల్రెడీ ఇక్కడ అక్కడ డీజీ ఆల్రెడీ రిటైర్డ్ ఆయన ఎక్స్టెన్షన్ మీద ఉన్నాడు, ఇంకొక అడిషనల్ డీజీ రిటైర్ అయిన ఆయన ఎక్స్టెన్షన్ మీద. ఇప్పుడు వీరి పదవిలో ఇప్పటిదాకా ఈయన ఇందుట్లో ఉన్నటువంటి సర్వీస్లో ఉన్నవాడు ఈయనకు కూడా రిటైర్మెంట్ ఎక్స్టెన్షన్ ఇస్తే ఎట్లా అనేది ఒక క్వశ్చన్ వేశారు. ఆ ఫైలు అక్కడ ఉంది చంద్రబాబు దగ్గరికి, అక్కడ సీఎం గారు. అంటే నాకెవరు చేశారు, మీరు ఒక మాట ఆయన కలవండి, కలిస్తే అవుతుంది కదా. నేను కలవలే, నిజంగా చెప్తున్నా, నేను అసలు నాకే సరే పోనీ నాకు ఎందుకంటే నేను అడుక్కొని ఒక ఏడాదికి 2 ఏళ్ళకి ఎందుకు ఈ అవస్థ, హాయిగా ఇంట్లో మరి 4 తొట్టిగా చేసాం అయిపోయింది.